కర్నూలులో ఈ నెల 1వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శివలీల ఇంట్లో గతంలో పని మనిషిగా చేసిన కురువ వరలక్ష్మి వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించినట్లు వివరించారు. రోకలి బండతో తలపై కొట్టి శివలీలను తీసుకున్నాము. సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. ఫైనల్ గా ఒక సీసీటీవీ ఫుటేజ్ లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది. టెనెంట్స్ కి చూపిస్తే ఇది ఇందుకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఇందుకు ముందున్న పని ఆమె పేరు కురువ వరలక్ష్మి. సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్నీ ఆమె దగ్గర రికవర్ చేశాము.